చెల్లెమ్మా రాధా తొందరగా రావాలి. చెల్లెమ్మా అబ్బబ్బబ్బబ్బా, పూజ చేసుకుంటుంటే ఏమిటన్నయ్యా? అన్నయ్య మరి ఎంతసేపటికి రాకపోతే ఎట్లా? వచ్చేసాగా. ఎక్కడా? ఆహా, ఇక చాలు. పొద్దున్నే నా చెల్లి మొహం నవ్వుతూ కనిపించింది. ఎక్కడికెళ్ళినా లైన్ క్లియర్. అన్నయ్య ప్రతిరోజు ఆలస్యంగా లేచి నా ముఖం చూసే బదులు పెందలాడ లేచి దేవుడి ముఖం చూడకూడదు? అందుకనే కదమ్మా రోజు నీ ముఖంలో చూసేది. దేవుళ్ళు దేవతలు అందరూ నీ కళలోనే కనిపిస్తున్నారు. ఓ అన్నయ్య, యాక్టింగ్ టైం అయిపోయిందిగా, వెళ్ళిపోతున్నాలే. ఇదిగో చెల్లాయ్, టిఫిన్ రెడీ కాకపోతేగా నువ్వు అనేది. ఇదిగో మాటలతోనే కాలం గడిపేస్తున్నావు. తొందరగా స్నానం చేసి బట్టలు వేసుకో. ఏంటమ్మా మరీ నన్ను చిన్నపిల్లని చేసేస్తున్నావు? అమ్మో పిచ్చన్నయ్య. టిఫిన్ రెడీ. తినడానికి మనము రెడీ. ఏమిటన్నయ్య? వేడితో నోరంతా మాడిపోయింది. మా చెలుపుతో కంగారు. పైగా నాదా అన్నయ్య నిద్ర లేవడమే ఆలస్యం అయితే చెల్లెలు కంగారు పడ్డా తప్పులేదు. తప్పులేదులే. లారీ వచ్చేసింది. కంగారు పడకుండా తిను, నేను కాఫీ తెస్తా. ఇప్పుడు తెల్లారిందా? మా చెల్లెమ్మ మొహం చూడందే నాకు తెల్లారదని నీకు తెలుసుగా. చెల్లెమ్మ కాదురా, రాధమ్మ బంగారు తల్లి. తగ్గరా తగ్గు, ఈ గ్యాస్ అంతా కాఫీ కోసమేగా. చూడు రాధమ్మ, అందరిని ఆడించడం మా అన్నయ్యకి అలవాటేగా. ఈ కాఫీ నువ్వు తీసుకున్నా. తగరా తగు. రాధమ్మ, నీ ఆదరణ చూస్తూ ఉంటే నాకు చెల్లెలే లేదన్న సంగతి మర్చిపోతున్నానమ్మా. ఆహా, ఏమిటా ఇది? కాఫీ కాదు మరి అమృతం. ఏం చెల్లెమ్మ, వీడికి మంచి కాఫీ ఇవ్వద్దని చెప్పరా? ఇస్తే ఇంకేముంది, అక్కడ పని మానేసి ఇక్కడ తయారవుతాడు రోజు కాఫీ. మరీ మంచిది. అన్నయ్య వచ్చినప్పుడల్లా కాఫీ కాచిస్తా. చూసావరా రాము, రాధ నీ ఒక్కడికే కాదురా, ఈ పేటందరికీ చెల్లి పాల వెళ్ళి. ఏం చెల్లెమ్మ, వీడికి కాఫీతో పాటు కవిత్వం కూడా కల్పించావేంటి? టైం అయిందమ్మా, వెళ్ళొస్తా. వస్తానమ్మా, నువ్వు కూడా త్వరగా కాఫీ తాగు. అలాగే. బాస్, ఎలా ఉంది బొమ్మ? మీరు చూసే బొమ్మ నేను చూస్తున్నాను, మీకెలా తెలుసు బాస్? నాకు వెనకాల కూడా కళ్ళున్నాయని నీకు తెలియదు. సార్, పని వాళ్ళందరూ మిమ్మల్ని చూడాలంటున్నారు సార్. నమస్కారం సార్. నమస్తే నమస్తే నమస్తే. మీ అందరినీ ఒకేసారి చూసే అదృష్టం కలిగింది. సంతోషం. సార్, వీరి పేరు రాము అండి, మా సంఘానికి ప్రెసిడెంట్ సార్. గుడ్. కుర్రాడు చాకులాగా ఉన్నాడు. గుడ్ సెలెక్షన్. చూడు మిస్టర్ రామ్, ఈ ఫ్యాక్టరీకి యజమానిని నన్ను మీరు చూడడానికి వచ్చారో లేక మీ కోరికలు చెప్పుకోవడానికి వచ్చారో తెలుసుకోవటానికి నేను ప్రయత్నం చేయను. నో నెవర్. కారణం, ఈ ఫ్యాక్టరీ మీది, నాది కాదు. ఎందుకలా ఆశ్చర్యపోతున్నారు? నేను అందరు లాంటి వాడినే కదా మీ అభిప్రాయం? ఎన్నో లక్షలు ఖరీదు చేసే వ్యాపారాలున్న నేను ఆఫ్టర్ ఆల్ ఈ రైస్ మిల్లు లీజుకు తీసుకున్నానంటే ఇదంతా నా లాభాల కోసమా? పాత యజమాని మిల్లు మూసేస్తా అన్నాడు. అప్పుడు మీరంతా ఏమైపోతారు? అంతేకాదు, ఇప్పటికే దేశంలో ఆహార సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇలా ఒకటాని వెంట ఒకటి రైస్ మిల్లులు మూసేస్తుంటే దేశం ఏమైపోతుంది, ప్రజలు ఏమైపోతారు అన్నామో రామచంద్ర అని అల్లాడాల్సి వస్తుంది. అందుకని ఈ బరువంతా నా భుజాల మీద వేసుకున్నాను. ఇప్పుడు చెప్పండి, మీ కోరికలు ఏమిటో? జీతాల విషయం మీకు తెలిసింది, ఇక బోనస్ల సంగతి. బోనస్? ఆ సంగతి నాకు తెలియదని మీరు చెప్పడానికి వచ్చారు. గుడ్, వెరీ గుడ్. ఒక్క బోనస్సే కాదు, మీరంతా చురుకైన వాళ్ళని తెలిస్తే వేలకు వేలు గుప్పిస్తాను. అప్పుడు మీరు కాదని తిరస్కరించారో నేను చాలా బాధపడతాను. వెళ్ళండి. ఇప్పుడే కాదు, మీరు ఎప్పుడొచ్చినా ఈ తలుపులు మీకోసం తెరిచే ఉంటాయి. వస్తా సార్. నమస్కారం సార్. గుడ్ గుడ్. ఏమిటలా తేలకళ్ళేసి చూస్తున్నావు? బాస్, మీరు నిజంగా అవతార పురుషులు బాస్. అవతారాలు ఎత్తెత్తి దేవుడికే తెలివి పెరిగిందట. ఎక్కడ మన ఫిషింగ్ రాడ్? కార్లో పెట్టాను బాస్. బాస్, పట్టే చేప దిట్టంగా ఉండాలి. చూస్తావుగా, మన గేలం మన్మద బాణం.
ఏయ్, నేను మనిషిని. జంతువు అనుకున్నాను. ఆ కోపమే నీ అందానికి అలంకారం. తిట్టు, నేను మాట్లాడితే ఒట్టు. సిగ్గు లేకపోతే సరి. ఆడవాళ్ళ స్నానం చేస్తుంటే గాలం విసురుతావా? నేను మన్మథుణ్ణి అయితే పూలబాణమే విసిరేవాడిని. ఏమన్నావు? చూడు, చేప కోసం గేలం వేశాను. అది సరాసరి వెళ్ళి నీ చెంగు పట్టుకుంది. ఇందులో నా తప్పే ఉంది. ఆహా, అమ్మా, ఇందులో నా తప్పే ఉంది. నా చేయి కొట్టింది అంతే. చెంప తాకగానే చెలి నీ చేయి కందెనేమో. చిచి, బ్యూటిఫుల్. ఎక్కడికి పోతుంది? నా కోసం ఎదురు చూస్తా కూర్చున్నావా? మరి బాలేదరివి నువ్వు భోంచలేదా? నీకు ఎన్నిసార్లు చెప్పాను చెల్లమ్మ, నేను రావడం ఆలస్యం అవుతుంది, పెదలాడే భోంచేయమని. నువ్వు రాకపోతే నా నోటికి ముద్దపోదుగా. బాగుందమ్మా నీ వరుస. రేపు పెళ్లి అయ్యాక అత్తారింటికి వెళ్ళిన తర్వాత కూడా నీ రాకపోతే ఆనందనవా? అన్నయ్య, చాలే నన్ను కొట్టకు. పద ఆకలి ఉంది, భోంచేద్దాం. బాస్ అందరూ సిద్ధంగా ఉన్నారు. కాలేజీ కూడా వచ్చాడా? ఎస్ బాస్. గుడ్ మార్నింగ్ టు ఎవరీబడీ. నమస్తే. గుడ్ ఈవినింగ్. ఆల్ రైట్. గుడ్. పాల్జీ, చూచారా పాల్జీ ప్రత్యేకత? మీ 10 మంది పెట్టు, ఒక్క పాల్జీ పట్టు. దాస్ బాస్. శుక్రియా. నమస్తే. మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పాల్జీ కావాలి. మన పథకం పారాలి. ఈ సంవత్సరం 10 లక్షల తులాల బంగారం పోగు చేద్దాం అనుకున్నాం. కనీసం 1,00,000 కూడా కాలేదు. ప్రయత్నిస్తాం బాస్. ప్రయత్నించడం కాదు, సాధించాలి. పాశ్చాత్య దేశాల నుంచి వచ్చే బంగారం అంతా మన పొలం కావాలి. దాస్ బాస్. వీళ్ళందరినీ తీసుకెళ్ళు. వీళ్ళందరూ అకౌంట్లు సరిచూడు. ఎస్ బాస్. ఓకే బాస్. మిస్టర్ పాల్, ఏమిటి? 10,000. ముష్టి 10,000. తొందరపడుతున్నావు పాల్. ఇప్పుడు కాదు, ఎప్పుడో పడ్డాను తొందర. పార్ట్నర్ నట్టు నా ముఖాన 10,000 పడేయడంలో అర్థమేమి? నాకు రావాల్సింది 10 లక్షలు. 10 లక్షలు? అనుమానం అంటే పుస్తకాలు తెప్పించు, నేను చూపిస్తాను. పాల్జీ, ఏమిటి? నువ్వు ఉత్త అమాయకుడి అయ్యా. అంటే ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. రాజు, అదే వద్దంటున్నాను. అన్నమాట తప్పడం నాకు అలవాట్లేదు. ఇంత డబ్బు ఒకసారి ఇస్తే ఏం చేసుకుంటావు? నీకేమైనా పెళ్ళామా పిల్లలా? పరాయి దేశాల నుంచి వచ్చావు, పట్టుపడకుండా బ్రహ్మాండంగా బిజినెస్ చేస్తున్నావు. ఆల్ రైట్, 10 లక్షలు ఇచ్చారనుకో, ఏం చేస్తావు? ఒక్క క్షణం ఈ ప్రాంతాల్లో ఉండదు, వెళ్ళిపోతాను. నీ నిర్ణయానికి మార్పు లేదన్నమాట. లేదు. మన స్నేహానికి స్వస్తి చెబుతున్నావు అన్నమాట. కానీ చూడు పాల్జీ, మనం అనేక మజిలీలు మార్చాం. మజిలీకి పేర్లు మార్చాం. ఈ ఫ్యాక్టరీ లీజుకు తీసుకునే 1 నెల కూడా కాలేదు. ఇదే ఆఖరి మజిలీ అని తెలిస్తే ఇంత బెడద నా నెత్తిన వేసుకునేవాడిని కాదు. ఒక్కసారిగా 10 లక్షలు తెమ్మంటే నేను ఇప్పుడు ఎక్కడ తెగని చెప్పు. ఇదే నా డబ్బుకు సమాధానమా? తప్పకుండా ఇస్తా, కానీ ఇప్పుడు కాదు. మరెప్పుడు? 2 రోజులు టైం కావాలి. సరే. పాల్జీ, ఆ 10,000 తీసుకు. 10,000. నాకు రావాల్సింది 10 లక్షలు. జ్ఞాపకం ఉంచు. అలాగే. అన్నయ్య, చెప్పు, ఇందులో ఏముందో? సిల్క్ చీర ఎక్కడిది? కొంటే వస్తుంది. ఇంత ఖరీదు పెట్టి ఎందుకు కొనాలి అంటున్నాను. అట్లా తద్ది వస్తుంది కాబట్టి అంటున్నాను. పోన్నయ్య, ప్రతి మాట ఆటగానే పట్టిస్తావు. నీకు చూస్తే మంచి చొక్క ఒక్కటి కూడా లేదు, నాకు మాత్రం సిల్క్ చీరలు. నేను కట్టుకోను పో. పిచ్చి చెల్లెమ్మ, నేనా డ్రైవర్ని, ఎప్పుడు దుమ్ములో పడి ఉంటాను. నాకెందుకమ్మా మంచి బట్టలు? నా కళ్ళకి నా చెల్లెలు ఎప్పుడు కళకళలాడుతూ లక్ష్మిలా నవ్వుతూ కనిపించాలి. ఆ నవ్వుల్లో
ఆ చల్లని చూపుల్లో నన్ను నేనే మర్చిపోవాలి. అదేనమ్మా నా కోరిక. అన్న కోరిక ఏదైతే నీ గురించి నీ చెల్లెలు ఆశించేది ఏమిటో తెలుసా? ఏమిటో?